రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్. ఆంధ్రప్రదేశ్లో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో తెనాల్లో ఉన్న ఐతా నగరంలో దళిత యువకులుగా ఉన్న ముగ్గురిని ఈ ప్రాంతంలో సంబంధం ఉన్న సిఐలు ఇద్దరు కలిసి కూడా దుర్మార్గమైన పద్ధతిలో నడి రోడ్డు మీద దుర్మార్గంగా కొట్టడం జరిగింది. ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు. ఒక పక్క పోలీసులు కొట్టగొని చెప్తున్నప్పుడు కూడా దాన్ని ధిక్కరిస్తూ ఐతా నగరంలో ఉన్న ముగ్గురు దళిత యువకులు, ఇద్దరు మాలకులస్ అనేటువంటి వాళ్ళు, ఒకరు ముస్లిం మైండర్స్ అనేటువంటి వాళ్ళు ముగ్గురును కూడా దుర్మార్గంగా కొట్టడం అనేది ఈరోజు సభ్య సమాజం వ్యతిరేకిస్తూ ఉంది. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడినటువంటి ఏదైతే సిఐలు పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద 1880లో ఉన్నటువంటి సెక్షన్లు నమోదు చేసి వారి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కుల వివక్ష వ్యతిరేక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో దళితులపై దుర్మార్గం జరుగుతూ ఉంటే రాష్ట్ర హోంశాఖ మంత్రులుగా దళితులై ఉండి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ దళితులై ఉండి ఇంతవరకు ఈ యొక్క బాధిత కుటుంబాలని పరామర్శించలేదంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా? ఒక పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం మల్లాంలో దళితులను సాంఘిక బహిష్కారం చేశారు. నిన్న చిత్తూరు జిల్లాలో సర్పంచ్ని ఫోన్లో దుర్మార్గంగా అవమానం చేస్తూ హెచ్చరిక చేసి కేసు వెనక్కి తీసుకొని చంపేస్తా ఉన్నారు. ఈ రకంగా రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? రాష్ట్ర హోంశాఖ మార్చులు కోతమ దూరంలో ఈ ప్రాంతంలో ఉండి కూడా ఈ యొక్క విషయం మీద స్పందించబోవడం అనే బాధాకర విషయం. అదే కాదు, ఈరోజు ఈ యొక్క నియోజకవర్గం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంబంధించినటువంటి మంత్రి ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ ఈ విషయం మీద ఏమైనా మాట్లాడే పరిస్థితి కూడా చేయకుండా ఉంది. కాబట్టి ఈరోజు దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరైతే ఒక పక్క పెత్తందారులు భూస్వాములే కాకుండా పోలీసులే కంచె శ్రేణి వేసినట్టుగా పోలీసులే రక్షించాల్సిన పోలీసులే శాంతి భద్రతలు కల్పించాల్సిన పోలీసులే ఈ రకంగా దుర్మార్గానికి పాల్పడ్డారు. కాబట్టి ఈ దుర్మార్గానికి పాల్పడిన సిఐలు, ఎస్ఐలు, పోలీసుల మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఆ ఉద్యోగంలో ఉండడానికి లేదు, వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా.